మనం ఇప్పుడు ఈ వీడియోలో ఎవ ఏ ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ శరీర తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినడం వల్ల వాళ్ళ హెల్త్ బాగుంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. కాబట్టి ఇందులో మీది ఏ బ్లడ్ గ్రూప్ అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడడం వల్ల అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీరు అన్ని విషయాలు తెలుసుకొని హెల్తీగా ఉంటారు. అలాగే ఈ బ్లడ్ గ్రూపులు సమస్య ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళ సమస్య తీరి వాళ్ళు హెల్తీగా అవుతారు. మనకు అదే కదా కావాల్సింది, ఎదుటి వాళ్ళని హెల్తీగా ఉంచడమే కదా మన పని. కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఏం తింటే వాళ్ళు హెల్తీగా ఉంటారన్న తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు మొదటగా ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళ గురించి తెలుసుకుందాము. ఈ ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు సాధారణంగా అజీర్ణంతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఆహారంలో అధికంగా ప్రోటీన్లు తీసుకోవడం చాలా అవసరము ఈ ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి. కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోండి ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు. అలాగే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉంటారంటే వీరు సున్నితమైన రోగ నిరోధక శక్తితో ఉంటారు. కాబట్టి సిట్రస్ నిమ్మ జాతికి సంబంధించిన కూరగాయలు, పళ్ళు లాంటివి తినడం చాలా అవసరము ఈ ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు. కాబట్టి నిమ్మ జాతికి సంబంధించిన ఫుడ్స్ బాగా తినాలి ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు. బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు అధికంగా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు అధికంగా నూనె వస్తువులు, కొవ్వుకు సంబంధించిన పదార్థాలకు చాలా చాలా దూరంగా ఉండడం అవసరము. కాబట్టి బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు నూనె పదార్థాలకు సంబంధించినవి ఏవి తినకుండా లైట్గా ఆయిల్ వేసిన ఫుడ్స్ తినడం చాలా. అలాగే ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళు వీరు ఉదార ఆమ్లాలు తక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి యాపిల్, పండ్ల రసాల లాంటివి ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరము ఈ ఏబి బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ బ్లడ్ గ్రూపులు ఎవరెవరికి సంబంధించినవో వాళ్ళు తెలుసుకొని కామెంట్ బాక్స్లో మీ బ్లడ్ గ్రూప్ను తెలియచేయండి. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు కామెంట్ బాక్స్లో అడగండి, మీ సమస్యకు పరిష్కారం చూపెడతాము. అలాగే చూసారు కదా ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలతో ఉండాలి అనేది వీడియోలో తెలుసుకుందాం కదా. ఈ వీడియో చూసిన తర్వాత ఇక నుంచి ఇలాంటి పదార్థాలు తినండి, జాగ్రత్తలు ఇలా తీసుకోండి, మీరు హెల్తీగా ఉంటారు. మీ హార్ట్, మీ లంగ్స్ ఏవైనా హెల్తీగా ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన బ్లడ్ గ్రూప్స్ ఎవరెవరియో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు హెల్తీగా ఉండాలని మేము కోరుకుంటాం. కాబట్టి మీకు ఏమైనా సమస్యగా ఉంటే, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మన కామెంట్ బాక్స్లో తెలియజేయడం వల్ల మీ సమస్యకు పరిష్కారం చెప్తాము. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది మాకు. కాబట్టి చాలామంది వీడియో చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను షేర్ చేయడం వల్ల ఎవరి బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉండాలనేది వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు, నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.